ఇంకోటి హైడ్రాకి సంబంధించిన వార్త వచ్చింది, ఒక హైడ్రాకి సంబంధించింది. హైడ్రా వార్తలు రోజు చదువుతూనే ఉన్నాం. కూకట్పల్లి నల్ల చెరువు పక్కన ప్రగతి నగర్లో ఉన్న పేదల గుడిసెలను గురువారం హైడ్రా కూల్చివేసింది. ఈ సందర్భంగా హైడ్రా బుల్డోజర్కు అడ్డుపడిన మహిళలని చెప్పేసి కూడా ఒక వార్త మనం చూసుకోవచ్చు. తీరు మారకుంటే నాన్ బెయిలబుల్ వారెంట్ తప్పదు. హైడ్రా కమిషనర్కు హైకోర్టు వార్నింగ్. కోర్టు అంటే కనీస గౌరవం లేదా? మా ఆదేశాలను లెక్క చేయడం లేదేం? హైడ్రా కమిషనర్ తీరుపై హైకోర్టు నిప్పులు అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక వార్త మనం చూసుకోవచ్చు. నేను నిన్న కూడా హైడ్రా మీద ఇదే మాట మాట్లాడినా. గౌరవనీయ హైకోర్టు జడ్జి గారు కూడా మా విన్నపం కూడా ఏందనంటే ఒక మాట, ఇన్నిసార్లు మీరు వార్నింగ్ ఇస్తున్నా కూడా వీళ్ళు మారారండి, వీళ్ళు మారారు సార్. దండగా మీరు ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా కూడా ఇది రేవంత్ రెడ్డి కనుసనలో జరుగుతుంది, రేవంత్ రెడ్డి అన్నదమ్ముల కనుసనలో జరుగుతుంది హైడ్రా కూల్చివేతలు. హైడ్రా రంగనాథన్ పెద్ద ఏమంటారు అంటే చాలా పెద్ద సిన్సియర్ ఆఫీసరు, పెద్ద గొప్పలు చెప్పుకున్నాం కదా స్టార్టింగ్లో. సిన్సియర్ లేదు, బొక్క పోషడం ఏం లేదల్లా. కంప్లీట్గా రేవంత్ రెడ్డి సర్కార్కి హైడ్రా కమిషనర్ రంగనాథన్ సరెండర్ అయ్యిండు. ఇలా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అరే కమ్సే కమ్ అరే మన రాజ్యాంగ ధర్మాసనం మన హైకోర్టే అంత క్లారిటీగా మొన్నటి నుంచి మొత్తుకుంటూనే ఉంది. మొట్టికాయలు వేస్తుంది, తిడుతూనే ఉంది, నీ ఇష్టమా అని మాట్లాడుతుంది. అన్ని గానం తిట్టి ఇష్టం వచ్చేటట్లు ఎట్లా చేస్తావు? పెద్దోనికి ఒక లెక్క, పేదోనికి ఒక లెక్కనా? కనీసం నోటీసులు ఇవ్వకుండా ఎట్లా చేస్తావు నువ్వు అని చెప్పేసి ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా కూడా ఈ హైడ్రాకు సంబంధించిన కమిషనర్ రంగనాథ్ మాత్రం ఒకటే ఒంటెద్దుడు పోకడతోటి హైడ్రా మొత్తం నాదే, నేను హైడ్రాకు రాజుని, నేను చెప్పిందే శాసనం, నేను చెప్పిందే వేదం అన్నట్టు ఆయన పోతున్నాడు. అందుకే కోర్టు ఏమంటుంది, నువ్వు కానీ తీరు మార్చుకోకపోతే, ఎవరు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కానీ తీరు మార్చుకోకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ తప్పదంటుంది చక్క. డైరెక్ట్ ఎవరికి ఎంత హైడ్రా కమిషనర్ రంగనాథ్కి కోర్టు వార్నింగ్ ఇచ్చి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చి లోపడేసి నొక్కుతాం అని క్లారిటీగా చెప్తుంది హైకోర్టు. అరే ఇంత సోయి లేకుంటున్నారా? నాకు అర్థమవుతలేదు. ఒక దిక్కు హైకోర్టు మొత్తుకుంటూనే ఉంది, వద్దు అట్లా చేయకండి, ఒక పద్ధతి ప్రకారం చేయండి, లేదంటే నోటీసులు పంపియ్యి అని ఎంత మొత్తుకుంటున్నా కూడా హైకోర్టును కూడా పట్టించుకోనంత పరిస్థితుల తెలంగాణ రాష్ట్ర సర్కారే కావచ్చు, తెలంగాణ రాష్ట్ర సర్కారులో పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్కి తొత్తులుగా పనిచేస్తున్నటువంటి ఆఫీసర్ల పనితీరు ఇవో ఇంత దారుణంగా తయారైంది. అసలు మేము ఆదేశాలు ఇస్తేనే మేము పట్టించుకుంటారని చెప్పి తిడుతుంది, డైరెక్ట్ హైకోర్టు తిడుతుంది. చూడాలి దీని మీద ఎట్లా స్పందిస్తారో ఏమవుతుందో. ఇక హైకోర్టు కూడా చూసుకుంటా కూర్చునే దానికన్నా మొత్తం హైడ్రానే తీసి పడేసాలి, అసలు హైడ్రానే తొలగించాలి, హైడ్రా అనేది ఉండొద్దు. అప్పుడు కానీ ఈ ప్రభుత్వంకి హైడ్రా కమిషనర్ రంగనాథ్కు సోయి వస్తుందేమన్నా. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.